జై సాయి మాస్టర్. మాణిక్య చరితామృతం బాల్యలీలలు. గోవిందను బ్రతికించుట. ప్రభువుతో చిన్నతనంలో ఆటలాడే పిల్లలలో గోవింద అనే గొల్ల పిల్లవాడు ఉండేవాడు. వాడు గొర్రెలను మేపటానికి రోజు అడవిలోనికి వెళ్ళేవాడు. ప్రభువుతో ఆటలు ఆడటానికి ఇంకా చాలామంది గొల్ల పిల్లలు ఉండేవారు. వారంతా ప్రభువు తమతో ఉంటే గొర్రెల గురించి చింతించేవారు కాదు. ఇతర పిల్లలతో పాటు ఈ పిల్లలు కూడా వచ్చేవారు. ఆటలు ఆడే పద్ధతి రోజు కొత్తగా ఉండేది. గోవింద అనే పిల్లవాడు 4-5 రోజులు ఆటలో కనిపించలేదు. ఆటలలో కనిపించని పిల్లలను ప్రభువు ఎప్పుడూ అడిగేవారు. అలా ఒకరోజు పొద్దున ప్రభు గోవింద ఆడటానికి ఎందుకు రావట్లేదని అడగటానికి గోవింద ఇంటికి వెళ్ళారు. వాకిట్లో నిలబడి గోవిందా గోవిందా అని పిలిచారు. ఇలా పిలవగానే ఆ ఇంట్లోంచి ఏడుపు వినిపించింది. అది వినగానే ప్రభు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారని అడిగారు. గోవింద తల్లి ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంది. 5 రోజుల నుండి జ్వరంతో బాధపడుతూ గోవింద మరణించాడని ఎవరో ప్రభువుకి చెప్పారు. ప్రభువు గోవింద తల్లి దగ్గరకు వెళ్ళి, తల్లి నీవు ఊరికే ఏడవకు, గోవింద చనిపోలేదు, నీవు ఒకసారి గట్టిగా పిలువు, వాడు లేచి కూర్చుంటాడు. మనిషి జీవించి ఉండగా ఏడవడం మంచిదా అన్న ఆ పిచ్చి పిల్లవాడి మాటలు వారికి నిజం అనిపించలేదు. వాళ్ళంతా గోవింద చనిపోయాడని అంత్యక్రియలకు తయారు చేశారు. గోవింద తల్లికి మాత్రం ప్రభువుపై పూర్తి విశ్వాసం ఉండేది. అప్పుడు ఆమె, గోవిందా లేవు, ఇంకా ఎంతసేపు పడుకుంటావు, నిన్ను పిలవటానికి బావు అంటే ప్రభు వచ్చాడు. ఇలా అనగానే గోవింద నిద్రలోంచి లేచినట్లుగా లేచి కూర్చున్నాడు. తల్లి యొక్క ఆనందం చెప్పనలవి కాలేదు. ఇతరులైతే ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఈ ఘటనకు కారణం తాను కాదన్నట్లు పిచ్చివాళ్లు జీవించి ఉన్న మనుష్యుణ్ణి కాల్చటానికి తీసుకెళ్తున్నారు. ఇలా అంటూ గోవిందునితో గొర్రెలను తీసుకొని అడవిలోనికి రమ్మని చెప్పి తాను అక్కడికి వెళ్ళిపోయారు. ఈ విషయం గ్రామమంతా పాకింది. గోవిందను చూడటానికి గ్రామమంతా తరలింది. వేడాభావు మాత్రం 2-3 రోజులు అదృశ్యం అవడం వల్ల తన ఆచూకీ ఎవరికీ దొరకలేదు. సంతానం అనుగ్రహించుట. పండ్లు అమ్మే స్త్రీ. ఒకరోజు ఒక పండ్లు అమ్మే స్త్రీ తలపై మామిడి పండ్ల బుట్ట పెట్టుకుని పండ్లు తీసుకుంటారా అని అరుస్తూ వెళ్తోంది. 4-5 పిల్లలను వెంట పెట్టుకుని వేడాభావు అంటే ప్రభువు ఆ స్త్రీ వద్దకు వచ్చి, మాకు పండ్లు కావాలి, ఇస్తావా అని అడిగారు. ధర అడగకుండా పండ్లు అడిగే ఆ పిచ్చి వాళ్లను చూసి పైసలు లేకుండా పండ్లు ఊరికే ఇవ్వనని వెళ్ళిపోయింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ప్రభువు మెల్లగా, పిల్లలు కావాలనుకుంటే మాకు పండ్లు ఇవ్వాల్సిందే అన్నారు. ఈ విషయం ఆ స్త్రీ చెవిన పడగానే వెనక్కి తిరిగి తన అంతరంగిక విషయం ప్రభువుకి ఎలా తెలిసిందని ఆమెకు ఆశ్చర్యం కలిగింది. పెళ్లి అయి చాలా సంవత్సరాలు అయినా పిల్లలు కలగలేదు. ఎన్నో నోములు నోచింది. పిల్లల కోసం చాలా ఆతృతగా ఉండేది. ఇలాంటి సమయంలో ప్రభువు యొక్క మాట అమృతంలా వినిపించింది. బాలా, నీ నోరు తీపి కాని, నీకు ఎన్ని కావాలో అన్ని పండ్లు తీసుకో. ఇలా అని పండ్ల బుట్ట ప్రభువు ముందు పెట్టింది. 11 పండ్లు తీసుకుంటాను, నీకు 11 మంది పిల్లలు పుడతారు అని అనగానే ఆమెకు అమితానందం కలిగింది. ప్రభువు పిల్లలతో కలిసి ఆడుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ప్రభువు యొక్క ఈ అమృతవాక్కు వల్ల ఆ స్త్రీకి 5 మంది పిల్లలు కలిగారు. తరువాత పిల్లలు కావాలన్న కోరిక తగ్గింది. బాలింత కష్టాలు పడలేక ప్రభు దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంది. నీ ఇష్టం, ఇక ముందు కూడా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని. ఇక పిల్లలు పుట్టరని చెప్పి నవ్వుతూ ప్రభువు ఆమెను వెళ్ళమని చెప్పారు. ఇలా ప్రభువు యొక్క చమత్కారాలు అనంతమైనవి. వారి మాట అమృతమయమైనదని అందరికీ నమ్మకం ఉండేది. బాలలీలల్లోని ప్రతి విషయం యొక్క సంక్షిప్త వివరణ తీసుకుంటే చాలా విస్తారం అవుతుంది. అందుకని ముఖ్యమైన విషయాలను మాత్రమే తెలియజేస్తున్నాము. 8 గవ్వలు. అప్పారావు గారు హైదరాబాద్ నగరంలో నిజాం ప్రభుత్వ సైన్యమునకు చెందిన అరబ్బుల కంపెనీలో జమాదారుగా ఉండేవారు. ఆయన బ్రాహ్మణ జాతీయుడు. మనస్సు మంచిది. వారి భార్య పేరు భీమాబాయి.
భీమాబాయి పిల్లలు కావాలని నోములు వ్రతాలు చేసింది. పిల్లలకు ఒకసారి పుత్రేచ్ఛ కలిగిందంటే ఎలాంటి పని చేయడానికైనా వెనక ముందు చూడరు. వ్రతాలు ఉపవాసాలు చేయడంలో స్త్రీలకు సాటి ఎవ్వరూ లేరు. ఇలా అనేక వ్రతాలు ఉపవాసాలు చేసినా కూడా ఉపయోగం లేక నిరాశపడిపోయింది. అంతలో కళ్యాణ్లోని వేడాభావు యొక్క కీర్తి ఆమె చెవిలో పడింది. వేడాభావు ఏది మాట్లాడితే అది తప్పకుండా సత్యం అవుతుందని విని ఒకసారి ప్రభువుని దర్శించుకోవాలనే ప్రబలమైన కోరిక ఆమెలో కలిగింది. ఆమె తన భర్త అంగీకారాన్ని తీసుకుని పల్లకీలో కూర్చుని హైదరాబాద్ నుండి కళ్యాణికి రావటానికి బయలుదేరింది. పల్లకీతో పాటు బోయీలు, సిపాయిలు, కొంతమంది గుర్రంపై స్వారీ చేస్తూ దాసీజనంతో పల్లకి వెళ్తూ ఉంది. మధ్య మధ్యలో ఆగుతూ బీదర్ పై నుండి కళ్యాణికి వస్తుండగా కళ్యాణి ఇంకా 1 మైలు దూరంలో ఉండగా మైదానంలో పిల్లల అల్లరి వినిపించింది. సహజంగా ఆ వైపుకు చూడగానే కొంతమంది పిల్లలు ఒక పిల్లవాడిపై పడి కొట్టసాగారు. ఆ పిల్లల కొట్లాటను విడిపించాలని పల్లకీని ఆ పిల్లల వైపుకు తీసుకువెళ్లాల్సిందిగా బోయిలకు చెప్పింది. పల్లకి దగ్గరికి వస్తుండగా ఆ కొట్లాట ఇంకా ఎక్కువైంది. ఆ పిల్లవాడిని విడిపించాలని సిపాయిలు చాలా ప్రయత్నం చేశారు. కానీ ఆ పిల్లలు, మా కొట్లాట మీకెందుకు, మాది మేం చూసుకుంటాం, మీ దారిన మీరు వెళ్ళండి అన్నారు. చమత్కారమైన కొట్లాట చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏం చేయాలో వారికి తోచలేదు. ఆ పిల్లలలో ఒకరు అరుస్తూ ముందుకు వచ్చి, నన్ను విడిపించాలనుకుంటే 8 గవ్వలు ఇచ్చి విడిపించాలి, 1 గవ్వకి 1 కొడుకు పుడతాడు అన్న విలక్షణమైన మాటలు విని ఆ స్త్రీ ఆశ్చర్యపోయింది. ఎవరి దగ్గర గవ్వలు ఉన్నాయో అని అందరినీ అడిగింది. కానీ అంత శ్రీమంతురాలైన స్త్రీ వద్ద గవ్వలు ఎలా ఉంటాయి? ఆ పిల్లవాడి మాటలు నిజం అవ్వచ్చని 8 గవ్వలు ఇచ్చి ఆ మాటల్ని నిజం చేసుకోవాలని ఆతృతపడింది. గవ్వలు ఎలా దొరుకుతాయి? గవ్వల బదులు పైసలు ఇస్తే సరిపోతుందా? పిల్లలు ఆట ఆడుతుండగా ఆ పిల్లవాడు 8 గవ్వలు ఆ పిల్లలకు ఇవ్వాల్సిందే అని ఆ పిల్లవాడిపై పడి అల్లరి చేశారు. పిల్లలు కావాలంటే గవ్వలు ఇవ్వాల్సిందే, ఎలా, ఏం చేయాలో అని నిరాశ చెందగా ఆ స్త్రీ యొక్క భాగ్యం మంచిదై 1 బోయి యొక్క డబ్బు ఉంచే సంచికి గవ్వలు కనిపించాయి. అవి తీసి పిల్లవాడికి ఇచ్చింది. ఆ స్త్రీ వైపు సంతోషంగా చూసి, నీకు 8 మంది పుత్రులను ఇచ్చాను, వెళ్ళు చెప్పి నడుస్తూ ఆ బాలుడు వెళ్ళిపోయాడు. గవ్వలు దొరకగానే ఆ పిల్లలు సంతోషంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ బాలుడు ఎవరో ఏమిటో ఆ స్త్రీకి అప్పుడు తెలియలేదు. మనం ఏ పనికైతే వెళ్తున్నామో ఆ సమయము మంచిదని ఆ స్త్రీకి అనిపించింది. సాయంత్రానికి తన మంది మార్బలంతో కళ్యాణికి చేరుకుంది. మనోహర్ నాయక్ యొక్క పుత్రుడే దత్తాత్రేయ అవతారమని, ఆయననే అందరూ వేడాభావు అంటారని ఆమెకు తెలుసు. ఆమె ఆ పిల్లవాడి గురించి అందరినీ అడిగింది. దర్శనం చేసుకుని భోజనం చేయాలని ఆమె మనసులో అనుకుంది. కానీ ఎంత రాత్రి అయినా ప్రభువు రాలేదు. చూసి నిరాశ చెంది అలాగే ఉపవాసం ఉండిపోయింది. 2వ రోజు బ్రాహ్మణ భోజన వేళలో ఎదురు చూస్తే రాలేదు. వారి ఆచూకీ దొరకలేదు. ప్రభువు 2-3 రోజులు అడవిలో అదృశ్యమైపోయి కనిపించరని ఇంట్లో అందరికీ తెలుసు. 3 రోజులు ఆ స్త్రీ అంటే భీమాబాయి అన్నం లేకుండా ఉపవాసం ఉంది. చివరికి ఆమెపై ప్రభువుకి కరుణ కలిగి 3వ రోజు ఇంటికి వచ్చారు. కళ్యాణ్కు రాక పూర్వం గవ్వలు ఇచ్చి విడిపించిన పిల్లవాడే ఈ పిల్లవాడని తెలిసింది. ఆ స్త్రీని చూడగానే, నీకు ఒకసారి 8 మంది పిల్లల్ని ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకు కష్టపడుతున్నావు అని అంటూ ప్రభువు తల్లి వైపు చూసి, అమ్మా ఆకలి అవుతుంది, తినటానికి ఏమైనా ఇవ్వు అనగానే తల్లి ఇచ్చినది తిని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ స్త్రీ చూసినప్పుడు ప్రభువు విలక్షణంగా కనిపించినా ఆయన వర్చస్సును చూసి ఆ స్త్రీకి పరమానందమైంది. తాను వచ్చిన పని అయినట్లుగా ఆ స్త్రీకి అనిపించింది. ఆ స్త్రీ కళ్యాణిలో ఒకరోజు ఉండి దాన ధర్మాలు చేసి అన్న సంతర్పణం చేయించి మాతృశ్రీ భయమ్మకు కొడుకుకి సమర్పించి హైదరాబాద్ వెళ్ళిపోయింది. కొన్ని నెలల తరువాత ఆ స్త్రీకి పుత్రుడు కలిగాడు. ఆ స్త్రీ యొక్క ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ప్రభు సాక్షాత్ దత్తాత్రేయ అవతారం అనే నమ్మకం నిజమైంది. తరువాత ఆమె మొదటి కంటే ఎక్కువగా దాన ధర్మాలు చేసి ప్రభు దర్శనం చేసుకుని తిరిగి వచ్చింది. ఆ తరువాత పుత్రులు కలుగుతూ ఉంటే తన మొక్కులు తీరుస్తూ వెళ్ళింది. తెల్లతేలు. ప్రభు ఆటలలో ఎలాంటి విచిత్రాలు జరిగేవో వాటిని సమయానుకూలంగా పిల్లలకు అర్థమయ్యేటట్లు బోధించడంలో ప్రభు ఉత్సాహం చూపించేవారు.
పాములు, తేళ్లు హాని కలిగించే ప్రాణులు అని మనకు తెలుసు. అలాగే ఆ సమయంలో పిల్లలందరూ పాము కనిపించగానే చంపటానికి ప్రయత్నించేవారు. కానీ ప్రభు అడ్డు చెప్పేవారు. వాటిని ఏమీ అనకుంటే అవి కూడా మనల్ని కూడా ఏమి చేయవు అని ఎప్పుడు అనేవారు. ఏ ప్రాణికి కష్టం కలగకూడదని ప్రభు అనుకునేవారు. అప్పుడప్పుడు పిల్లలు ఆడుతూ ఉంటే చూస్తూ కూర్చునేవారు. రోజు అడవిలో ఆడుతూ ఉంటే కొంతమంది పిల్లలు ఒక పుట్టలోంచి కొన్ని తేళ్లు బయటకి రావడం చూశారు. అవి కనబడగానే 4-5 తేళ్లను కొట్టి చంపేశారు. అది చూసి ప్రభు, చంపడం ఆపండి, ఇక ముందు అమాయక ప్రాణులను చంపొద్దు, ముందు ఏమి జరుగుతుందో చూస్తూ కూర్చోండి అని చెప్పారు. అలా అనగానే వెళ్ళి దూరంగా కూర్చున్నారు. ఆ పుట్టలోంచి ఇంకా చాలా తేళ్లు బయటకి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళాయి. చివరికి ఒక నల్ల తేలుపై ఒక తెల్ల తేలు కూర్చుని బయటకు వచ్చి చచ్చిన తేళ్ల చుట్టూ తిరిగి మళ్ళీ పుట్టలోనికి వెళ్ళిపోయింది. తరువాత చూస్తే చచ్చిపోయిన ఒక్క తేలు కూడా పైన కనిపించలేదు. చనిపోయిన తేళ్లు ఏమయ్యాయా అని పిల్లలకు సందేహం కలిగింది. కొందరు మిగతా తేళ్లు వచ్చి వాటిని తీసుకెళ్లాయేమో అన్నారు. కానీ ప్రభు వాళ్లకు అర్థమయ్యేటట్లు వివరించారు. తెల్ల తేలు అన్ని తేళ్లకు రాజు. అది ఇంకొక తేలుపై వచ్చి తన దగ్గర ఉన్న సంజీవని మణి సహాయంతో చచ్చిన వాటిని బ్రతికించి తీసుకెళ్ళింది. రాజు యొక్క సామర్థ్యం అది. తన ప్రజలను రక్షించగలిగిన వాడే నిజమైన రాజు. ప్రభు ఈ సామర్థ్యం ప్రతి ప్రాణి యొక్క అధికారి దగ్గర ఉంచారు. ఇలా మాట్లాడుతుండగా ఒక పిల్లవాడు చనిపోయిన రామచిలుకను తీసుకువచ్చాడు. అది చూసి పిల్లలు విలవిల్లాడారు. అది ప్రభు చూడలేక చనిపోయిన పక్షిని చేతిలోనికి తీసుకుని ప్రేమతో నిమురుతూ, అరే బాలా, నీకు ఏమైంది? లేచి గూటిలోనికి వెళ్ళు ఇలా అని ఆ మృత పక్షిని పైకి ఎగురవేశారు. పిల్లలు చూస్తూ ఉండగానే జీవించి ఉన్న పక్షిలాగే ఎగురుతూ తన గూటికి వెళ్ళిపోయింది. పిల్లలు ఆశ్చర్యచకితులయ్యారు. ఈ విషయం అంతటితో మరచి మళ్ళీ ఆటలో మునిగిపోయారు. ప్రభు ఈ విషయం ఎవరితో చెప్పవద్దు అని అన్నారు. కానీ పిల్లలతో ఈ రహస్యం ఇతరులకు పాకిపోయింది. పిల్లల దర్బారు. రాతి దేవుళ్ళు. ప్రభువుతో ఆడడం పిల్లలకు చాలా ఇష్టంగా ఉండేది. ఆటలలో వైవిధ్యం ఉండేది. రోజు ఒక కొత్త ఆట ఆడేవారు. ఒక్కోసారి దేవుని పూజ పెద్ద ఎత్తున చేసేవారు. పిల్లల దేవుడు అంటే అడవిలోని పెద్ద రాళ్ళు. మంచి ఆకారంలో ఉన్న రాళ్లను తెచ్చి వివిధ దేవతల పేర్లు పెట్టేవారు. పూజ, అర్చన పెద్దవాళ్ళు ఎలా చేస్తారో అలాగే చేసేవారు. పూజా సామగ్రి అడవిలోని ఫలాలు, పుష్పాలు ఉండేవి. ఆ కాలంలో ఏవి దొరికితే అవి తీసుకువచ్చేవాళ్ళు. పిల్లలందరూ ఈ పూజలో పాల్గొనేవారు. పూజ, నైవేద్యం, ఆరతి అయిన తరువాత ప్రసాదం అందరికీ పంచేవారు. ఒక్కోసారి పూజలో ఎవరైనా మొక్కుకున్న సామాగ్రి ఉండేది. ప్రభువును చాలా చిన్నప్పటి నుండి మొక్కు తీర్చమని అడిగేవాళ్ళు ఉండేవారు. వాళ్ళు తమ మొక్కు తీరగానే ప్రభువును వెతుక్కుంటూ సామాగ్రితో అడవిలోకే వచ్చి మొక్కు తీర్చుకునేవారు. ఇలా ఆట ఆడుకునే పిల్లలకు ప్రసాదంతో కడుపు నిండి సంతోషం అయ్యేది. ప్రభువుతో ఆడుకునే పిల్లలు మీతో ఉన్న వాళ్లకు, ప్రాణులకు జంగల్ మే మంగల్ అడవిలో ఆనందోత్సవం అవుతుందని అనేవారు. ఈ విషయం ప్రభువు సగుణ రూపంలో ఉన్నప్పుడు, ప్రభువు సమాధి తరువాత కూడా ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది. ప్రభు బంధనము. ప్రభువు వద్ద ఉన్న అద్భుత సామర్థ్యం వయసుతో పాటు అనుభవంలోకి రాసాగింది. పిల్లలు ఆటలలో జరిగే సంఘటనలను ఆశ్చర్యచకితులై చూసేవారు. ప్రభు చేసే పనులతో వాటిని వెంటనే మర్చిపోయేవారు. ఆట ఆడుతుండగా దాగుడు మూతల ఆటలో, దాక్కుని ఆడే ఆటలో ప్రభువు దాక్కుని 2-3 రోజుల పాటు కనిపించేవారు కాదు. అందరూ పిల్లలు కలిసి ప్రభువును చెట్టుకు కట్టివేసినా కూడా అదృశ్యమై మళ్ళీ అదే చోట ప్రభువు నవ్వుతూ కనిపించేవారు. చెట్టుకు కట్టిన ధోతి, తలపాగా, ముడివేసి అలాగే ఉండేది. ప్రభు మాత్రం అదృశ్యమై మళ్ళీ కనిపించేవారు. మళ్ళీ పిల్లలు కట్టడానికి ప్రయత్నిస్తే మళ్ళీ ప్రభువు అలాగే చేసేవారు. ప్రభువును బంధించేవారెవరు? ఈ విషయం మాత్రం పిల్లలకు తెలిసేది కాదు. అల్లరి పిల్లవాడు. అడవిలోని పశుపక్షాదులు, క్రిమికీటకాదులకు హాని కలిగించకూడదని ప్రభు ఎప్పుడూ చెప్పేవారు. పిల్లలలాగే అన్ని జీవజాతులు నిర్భయంగా విహరించాలని ప్రభువు ఆశించేవారు. ఇది పిల్లలకు అర్థమయ్యేది. కానీ కొంతమంది పిల్లలు వినక అల్లరి చేసేవారు.
వాళ్లకు జంతువులకు కష్టం కలిగించకూడదని అర్థమయ్యేటట్లు చెప్పే ఉపాయం ప్రభువు ఆలోచించేవారు. ఒకసారి గర్భంతో ఉన్న గేదెపై కూర్చుని మేపటానికి తీసుకువెళ్లే అల్లరి పిల్లవాడిని శిక్షించిన విధం తమాషాగా ఉంటుంది. గేదెపై కూర్చున్న ఆ పిల్లవాడిని చూసి గేదెకు కష్టం కలగనివ్వవద్దని ప్రభు ఎన్నిసార్లు వారించినా వినకపోతే చివరికి ఇప్పుడు గేదె మీద చేతులు పెట్టు అని ప్రభు అనగానే పిల్లవాడు ఏమవుతుందో చూద్దామని 2 చేతులు గేదె వీపుపై పెట్టాడు. ప్రభు నవ్వుకుంటూ, ఆ గేదె చెడ్డది, నీ చేతులు తనకు అంటుకుపోతాయి. ప్రభు ఇలా అనగానే ఆ పిల్లవాడి 2 చేతులు గేదె శరీరానికి అంటుకుపోయాయి. ఎంత ప్రయత్నించినా చేతులు తీయడానికి రాలేదు. గేదె పరిగెత్తుతూ పిల్లవాడిని ఈడ్చుకుంటూ వెళ్ళగానే పిల్లవాడు బాధపడసాగాడు. ఇది ఇతర పిల్లలకు వింతగా అనిపించింది. పిల్లవాడు ఏడుస్తూ ఇంకెప్పుడు ఇలా చెయ్యను అనగానే ప్రభువుకి ఆ పిల్లవాడిని చూసి జాలి వేసి గేదెను ఆపి, వాడు మళ్ళీ నీకు కష్టం కలిగించడు, క్షమించి వదిలేయి అనగానే పిల్లవాడి చేతులు ఊడి వచ్చాయి. మిగతా పిల్లలకు ఆశ్చర్యం అనిపించింది. ఆ పిల్లవాడు సంతోషించాడు. కాళంభట్టు. గుల్బర్గాకు చెందిన మేల్గిరి భట్ అనే ఆయన చిన్నప్పటి నుండి కళ్యాణిలో ప్రభు ఇంటి దగ్గరలోనే ఉండేవారు. వారు వైదిక బ్రాహ్మణులు. ఈయన ప్రభువు కంటే 4 సంవత్సరాలు పెద్దవారు. కానీ ప్రభువుతో అత్యంత ప్రేమగా ఉండేవారు. వారు బీదవారు కావడం వల్ల భిక్షతో కాలం గడిపేవారు. శంకరుని ఉపాసన చేస్తూ ఉండడం వల్ల శ్రావణ మాసంలో శంకరునికి బిల్వార్చన చేసేవారు. ప్రభు ఇంటికి దగ్గరలో సోమేశ్వర దేవాలయం ఉండేది. ఆ దేవాలయంలోని లింగానికి అభిషేకం, సహస్ర బిల్వార్చన, నైవేద్యం, హారతి చేయడం దినచర్యగా ఉండేది. ఒకరోజు బిల్వార్చన చేసిన తర్వాత హారతి అవటానికి ముందు బాళం భట్ అనే బ్రాహ్మణుడు మేల్గిరి భట్ చేసిన పూజను భంగపరిచి శంకరుని లింగంపై నీళ్లు కుమ్మరించాడు. మేల్గిరి భట్టుకి ఇది చెడ్డగా అనిపించి అతనితో తగువులాడుచుండెను. ఈ విషయం విని ప్రభు ఇంట్లోంచి బయటకు రాగానే బాళం భట్టు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మేల్గిరి భట్టు ప్రభువుకు జరిగిందంతా వివరించాడు. మేల్గిరి భట్టు మేని ఛాయ నల్లగా ఉండడం వల్ల ప్రభు ఎప్పుడూ తనను ప్రేమతో కాళ్యా, ఈ శబ్దానికి అర్థం నలుపు, అని పిలిచేవారు. తరువాత ఆయనకు కాళం భట్టు అనే పేరు స్థిరపడిపోయింది. కాళ్యా, రాతిదేవుని పూజ భంగపరిచారని ఇంత కోపించడం దేనికి? మరి నిజమైన దేవుడు మాకు ఎలా కనిపిస్తాడు? నీకు నిజమైన దేవుణ్ణి చూడాలని ఉందా? కోరిక అయితే ఉంది, కానీ ఎలా కనిపిస్తాడు? చూపించేవాళ్లే ఎవరు? ఆ మాట వినగానే ప్రభువు నవ్వుకున్నారు. అప్పుడు అతని కళ్ళు మూసుకొని శంకరుని ముందు కూర్చోమని చెప్పారు. కొంతసేపు అయిన తరువాత కళ్ళు తెరువు అనగానే కాళంభట్టు కళ్ళు తెరిచాడు. ఏ స్థలంలో లింగ పూజ భంగపరచబడిందో ఆ స్థలంలో జటాధారి అయి, భస్మధారి అయి, కంఠంలో నాగదేవత, తలపై గంగతో, వక్షస్థలంపై రుద్రాక్షతో, అత్యంత ప్రకాశమయమైన ముఖవర్చస్సుతో ఒక మహాపురుషుడు అగుపించాడు. పురాణాల్లో శంకరుణ్ణి ఏ విధంగా వర్ణించారో ఆ విధంగా సాక్షాత్ శంకరుని మూర్తి కళ్ళ ఎదుట కనిపించగానే కాళంభట్టు ఆశ్చర్యపోయాడు. శరీరంపై వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి. సాష్టాంగ నమస్కారం చేసి కళ్ళు తెరవగానే మునుపటిలాగే భంగపరిచిన శివలింగం కనిపించింది. ప్రభు ముఖం నవ్వుతూ కనిపించింది. ఆ రోజు శంకరుని సాక్షాత్కారం ప్రభు యొక్క లీల అని తెలిసింది. ప్రభువుకి పూజ చేసి హారతి చేశారు. దాంతో ఆయనకు ప్రభువుపై దృఢ విశ్వాసం కలిగింది. అప్పటి నుండి ప్రభువుకి పూజ చేయడం ఇష్టంగా అనిపించేది. నైవేద్యం కూడా ప్రభువుకే తినిపించేవారు. ప్రభువు సంతోషంగా స్వీకరించేవారు. కాళంభట్టు బీదవాడు. భిక్షతో దొరికింది తృప్తిగా తినేవారు. రోజు భోజనం వాళ్ల మేనత్త ఇంట్లో ఉండేది. వారి వద్ద విస్తళ్ళు కుట్టుకొని భోజనం చేసేవారు. చుట్టుపక్కల దొరికిన ఆకులు తెచ్చి విస్తరాకులు కుట్టుకొని భోజనం చేసేవారు. కాళంభట్టుకు విస్తరాకులు కుట్టడం విసుగు అనిపించేది. అందుకని విస్తరాకులు కుట్టనంటే భోజనం దొరకదని మేనత్త వాళ్ళింట్లో చెప్పగానే ఆ రోజు నుండి భోజనం చేయలేదు. అత్త వాళ్ళింట్లో భోజనం వదిలేశాడు. కాళంభట్టు నిగ్రహస్థుడు. స్వంతంగా చేసుకుని తినేవారు. తరువాత శ్రావణ మాసంలో బిల్వార్చన అయిన తర్వాత సమారాధన చేయటానికి విస్తరాకులు అవసరమయ్యాయి. దుకాణదారులు కూడా ఎవ్వరూ విస్తరాకులు ఇవ్వలేదు. అప్పుడు కాళంభట్టుకు ఆలోచన మొదలైంది.
ఇంతలో దారిలో ప్రభువు స్నేహితులతో వెళ్తూ కనిపించారు. ఏమిటి కాళ్య, చింతామగ్నమై కనిపిస్తున్నావు, ఏంటి విషయం అని ప్రేమతో అడగగానే విషయం ప్రభువుకు నివేదించాడు. నీవు ఏం భయపడకు, ప్రభువు చింతను దూరం చేస్తారు అని అభయం ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఏ రోజైతే సమారాధన ఉందో ఆ రోజు సూర్యోదయ సమయంలో కాళంభట్టు ఇంటికి 2 అస్పృశ్య జాతీయులు వచ్చారు. ఇద్దరి వద్ద అరటి ఆకుల కట్టలు ఉండెను. తమ ఊరి యొక్క భావు సాహెబ్ కులకర్ణి గారు ఈ అరటి ఆకుల కట్టలు పంపించారని చెప్పి వెళ్ళిపోవటానికి తయారయ్యారు. కాళంభట్టు సంతోషం చెప్పనలవి కాదు. అయోమయ సమయంలో అత్యంత అవసరంగా ఉన్న వస్తువు అనాయాసంగా దొరికితే ఎవరికి సంతోషం కలగదు? ఆ వచ్చిన వాళ్ళు ఒకరు భావు అని, ఇంకొకరు మాణిక్య అని చెప్పారు. కార్యము అయిన తర్వాత వారు భోజనం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. కార్యము నిర్విఘ్నంగా జరిగింది. ఆ వచ్చిన వాళ్ల గురించి ఆచూకీ దొరకనే లేదు. రాత్రి నిద్ర కూడా పట్టలేదు. పొద్దున్నే లేచి భావు సాహెబ్ కులకర్ణి వాళ్ల ఊరికి బయలుదేరాడు. వాళ్ల దగ్గరికి వెళ్ళి, మీరు పంపించిన అరటి ఆకులు సమయానికి చేరుకొని నా కార్యము నిర్విఘ్నంగా జరిగింది, చాలా సంతోషం. మీ ఉపకారం అంటే రుణం నుండి ఈ బీదవానికి ఎలా విముక్తి కలుగుతుంది అన్నాడు. అరటి ఆకులు నేను పంపించడం ఏంటి? నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకేమీ అర్థం కావటం లేదు. నాకు అరటి తోట కూడా లేదు, మా ఊళ్ళో కూడా అరటి చెట్లు లేవు అని కులకర్ణి గారు చెప్పగా, మాణిక్య మరియు భావు అనే 2 అరటి ఆకులు తెచ్చారు, వాళ్ళు మీ పేరు చెప్పారు అని కాళ్య బదులిచ్చాడు. అరే, అలాంటి పేర్లున్నవారు మా ఊర్లో ఎవ్వరూ లేరే అని కులకర్ణి గారు అన్నారు. ఎప్పుడైతే కులకర్ణి గారు తాము పంపించలేదని చెప్పేసరికి ఆ వచ్చిన వారి ఆచూకీ దొరకక ఆశ్చర్యంతో కళ్యాణికి తిరిగి వచ్చాడు. 3 రోజులు ప్రభువు కనిపించలేదు. ప్రభువును కలవాలని మనస్సులో ఉత్సుకత ఉండేది. ఏ పని తోచేది కాదు. ప్రభువు కనిపించగానే జరిగిందంతా కాళంభట్టు వివరించాడు. ప్రభువు చిన్నగా నవ్వి, కాళ్య, నీకోసం ప్రభు అస్పృశ్య జాతీయుడిగా చెప్పుకొని అరటి ఆకులు తీసుకొని వచ్చి నీ చింత దూరం చేయాల్సి వచ్చింది అనగానే కంట్లో అశ్రుధారలు కారసాగాయి. ప్రభు కాళ్ళు గట్టిగా పట్టుకొని దీనికంతటికీ ప్రభువే కారణమని దృఢపరుచుకున్నాడు. తరువాత మరణించే వరకు కాళంభట్టు మాణిక్ నగర్లోనే నివసించాడు. ప్రభు సమాధి తర్వాత తన కొడుకులకు కూడా జరిగింది వివరించి చెప్పాడు. వారు శ్రావణ మాసంలో ప్రభు సమాధికి అభిషేకం, బిల్వార్చన చేసి సమారాధన చేసేవారు. తరువాత అదే క్రమం ఇప్పటికీ నడుస్తుంది. బాలచంద్ర దీక్షిత్. కళ్యాణ్ నుండి సుమారు 8 క్రోసుల దూరంలో హళీఖేడ్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో బాలచంద్ర దీక్షిత్ అనే పేరు గల అగ్నిహోత్రి బ్రాహ్మణుడు నివసించేవారు. ఈ దీక్షితులు ఆ కాలంలో విద్వాంసులలో అగ్రగణ్యులు. పూర్వ వైదిక పరంపరలో ఈయనకు సమానంగా ఎవరూ ఉండేవారు కాదు. ఈయన వేదశాస్త్ర సదాచారపరులై ఉండేవారు. శిష్య సముదాయం కూడా పెద్దగానే ఉండేది. ఈయన సాక్షాత్ వేదశాస్త్ర పరాయణులని అందరూ పూజించేవారు. ఈయన అప్పుడప్పుడు కళ్యాణ్ వెళ్ళేవారు. కళ్యాణ్లోని మనోహర నాయక్ ఇంట్లో ఉండేవారు. వారికి భయమ్మ అతిథి సత్కారాలు చేసేవారు. మనోహర నాయక్ కుమారుడు మాణిక్ అంటే భావుని చూసి వీరు ఆశ్చర్యచకితులయ్యారు. ప్రభువు ముఖం తేజోవంతమై ఉండేది. ఒక రకమైన ఆకర్షణ ఆ ముఖంలో కనిపించేది. వారి గురించి, వారి విద్యాభ్యాసం గురించి అడిగితే ఎప్పుడూ అడవిలో తిరుగుతూ ఉంటాడు, చదువుపై శ్రద్ధ లేదు, అప్పుడప్పుడు దిగంబరంగా శరీరానికి బూడిద పూసుకొని ఇంట్లో ఉన్నా లేకున్నా అన్నీ అందరికీ పంచుతూ తిరుగుతాడని భయమ్మ చెప్పింది. ఇలా అనేక రకాలైన ప్రభువు యొక్క గుణాలు చెప్పి మీరైనా ఈ బాలుణ్ణి హళీఖేడ్ తీసుకువెళ్ళి మంచి దారిలో పెట్టండి అని విన్నవించుకుంది. ప్రభువును దీక్షితులు తనతో పాటు తీసుకువెళ్ళడానికి ఒప్పుకొని హళీఖేడ్ తీసుకొని వచ్చారు. అక్కడికి వచ్చిన తరువాత కొద్దిగా కూడా నడవడిక మారలేదు. అక్కడ ఎలాగో ఇక్కడ అలాగే ప్రవర్తించేవారు. బాలచంద్ర దీక్షిత్కి మాత్రం ప్రభువు యొక్క యోగ్యత తెలుసు. అందుకని ప్రభువు ఎలా నడుచుకున్నా ఎవరూ ఏమీ అనకూడదని ఇంట్లో అందరికీ ఆజ్ఞాపించారు. అక్కడ ప్రభువు ఇష్టానుసారంగా అడవులలో తిరిగి మధ్యాహ్నం వేళలో ఇంటికి వస్తే స్వయంగా దీక్షితులు మడిలో ఉన్నా కూడా ముడి కట్టుకొని స్నానం చేయించి స్వయంగా తినిపించేవారు.
అనేక రకాలుగా ప్రభువు దీక్షితుల ఇంట్లో వారి సహనానికి పరీక్ష పెట్టారు. చివరికి హోమ కుండంలో మల విసర్జన కూడా చేశారు. అది చూసి దీక్షితుల భార్య సహించలేక దీక్షితులకు ఫిర్యాదు చేస్తే అది విని, అలా కానే కాదు, నిజంగా మల విసర్జన చేస్తే అది తీసి చూపించు అనగానే ఆ స్త్రీ అగ్నికుండంలో చెయ్యి వేసి చూస్తే ఒక బంగారు బంతి ఆమె చేతికి తగిలింది. దీక్షిత్ వైపు ప్రభువు చూస్తూ, మీరు మీ అపూర్వ ప్రేమతో నన్ను కట్టి పడవేశారు. మీ ఇంటిపై దత్తుని యొక్క అపూర్వ కృపా దృష్టి ఎప్పటికీ ఉంటుంది అన్నారు. తర్వాత ప్రభువు యొక్క కృపతో బాలచంద్ర దీక్షిత్ ధన కనక వస్తు సంపదతో ఆనందంగా జీవించారు. ప్రభువు సాక్షాత్తు అగ్నినారాయణుడని దీక్షితులు అనేవారు. కొన్ని రోజులు హళీకేడ్లో ఉండి దీక్షితుల ఆజ్ఞతో సంతోషంగా ప్రభువు కళ్యాణ్కి తిరిగి వచ్చారు. పన్ను వసూలు చేయు ఆఫీసు. ప్రభువు కుటుంబ పోషణకు వారి మేనమామ సహాయం చేసేవారు. ప్రభువు అడవిలో గ్రామంలో చూపించిన అనేక లీలలు ప్రభువు కీర్తి లౌకికత తెలియటానికి కారణమైన కుటుంబ దృష్టిలో ఏమాత్రం తేడా కనిపించలేదు. ఏది వచ్చినా వెంటనే అది బయటకు వెళ్ళిపోయేది. ఇలా ప్రతి నిత్యం జరిగేది. ఎవరైనా మంచి బట్టలు ఇస్తే ఒక్కరోజే ప్రభువు శరీరంపై కనిపించేవి. తరువాత త్రోవలో వెళ్లేవారికి ఇచ్చేసేవారు. హనుమంతరావు మామ యొక్క ఇష్టానుసారంగా నడుచుకునేవారు. కానీ సంపాదన అంతంత మాత్రంగా ఉండేది. ఈ స్థితి మామకు నచ్చేది కాదు. మామ ప్రభువుకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలనుకున్నారు. పన్ను వసూలు చేసే ఆఫీసులో ఉద్యోగం మామ చేతిలో ఉండడం వల్ల అది ప్రభువుకి ఇప్పించారు. పైసలు వసూలు చేసి ఆ ప్రకారం జమ చేసినట్లుగా రసీదు రాయాల్సి ఉండేది. తరువాత ప్రభువు పైసలు సర్కారులో జమ చేయటానికి బదులుగా బీద సాధలకు పంచిపెడుతుండేవారు. మామ ఇది చూసి విసిగిపోయాడు. ప్రభువు ఆ ఉద్యోగం వదిలిపెట్టారు. ఇంటికి ఏ విధంగానూ ఉపయోగపడే ఉద్యోగం చేయకపోతే మామ బాధపడ్డారు. కానీ ప్రభు మాత్రం ప్రశాంతంగానే ఉన్నారు. హనుమంత్ దాదా పెళ్లి, తాత్యావారి ఉపనయనం. హళీకేడ్ బాలచంద్ర దీక్షిత్ గారికి ప్రభువు ఇంటితో సంబంధం కలుపుకోవాలని మనసులో ఇష్టంగా ఉండేది. అందుకని బయమ్మ మరియు మామగారి యొక్క అనుమతితో తన కుమార్తె అయిన లక్ష్మీబాయిని ప్రభువు సోదరుడైన హనుమంతరావుకిచ్చి పెళ్లి చేశారు. హనుమంతరావు మనస్సులో పెళ్లి చేసుకోవాలని లేకున్నా ప్రభువు చెప్పడంతో పెళ్లికి అంగీకరించారు. హనుమంత్ దాదా శాంత స్వభావంతో ఎప్పుడూ మౌనంగా ఉండేవారు. పెళ్లి సమయంలో అసంకల్పంగా పెళ్లికి కావలసింది ఏది తక్కువ లేకుండా సమకూరింది. బాలచంద్ర దీక్షితుల మనస్సుకు సమాధానం కలిగింది. ప్రభువు సామర్థ్యము, కీర్తి దినదిన ప్రవర్ధమానమయ్యేది. కానీ ఇల్లు మాత్రం ఎప్పుడూ కడిగినట్లే ఉండేది. హనుమంతరావు యొక్క ఆదాయం అతి స్వల్పంగానే ఉపయోగపడేది. మామ సహాయం తప్పక తీసుకోవలసి వచ్చేది. నృసింహ తాత్య 6 సంవత్సరాల వారు అయ్యేసరికి ఉపనయనం చేయడం తప్పనిసరి అయింది. ఇంట్లో పైసా లేదు, బట్టలు లేవు. ఉపనయనం ఎలా చేయాలి? బయమ్మకు విచారం కలిగింది. ప్రభువు తల్లి విచారం తెలుసుకొని ఇంటి దగ్గరలో ఉన్న సోమేశ్వర దేవాలయంలో ఆసనం వేసుకొని గణపతి ముందు పోకను ఉంచి మా తాత్య ఉపనయనం నిర్విఘ్నంగా జరగాలని సాయంత్రం వరకు కూర్చుని ఉండిపోయారు. సాయంత్రం సమయంలో వెంకప్ప అనే పేరుగల వైశ్యుడు అకస్మాత్తుగా ఉపనయనమునకు కావలసిన బట్టలు, 400 మంది భోజనానికి సరిపోయేటట్లుగా సామాగ్రి తీసుకొని మొక్కు తీర్చుకోవటానికి వచ్చి సోమేశ్వర దేవాలయంలో ఉన్న ప్రభు ముందు పెట్టాడు. వెంకప్ప పిల్లల కోసం మొక్కుకొని ఉండెను. పిల్లలు కలిగాక మొక్కు తీర్చుకోవడానికి సామాగ్రితో వచ్చెను. ఆ వస్తువులన్నీ ఉపనయనమునకు కావలసినవై ఉండెను. అది చూసి బయమ్మ అత్యంత ఆనందభరితురాలయ్యను. ముహూర్త సమయానికి ఉపనయనం నిర్విఘ్నంగా జరిగెను. ఇదంతా గణపతియే చేశాడని ప్రభువు అన్నారు. పుణ్యాహ వాచనం చేసి దేవుణ్ణి కూర్చోపెట్టడానికి హనుమంతరావు కావలసి ఉండెను. తాను హళీకేడ్కు తన భార్యను తీసుకురావడానికి వెళ్ళి ఉండెను. వారు కూడా సమయానికి వచ్చి ఉపనయనం నిర్విఘ్నంగా జరిగెను. మామాతో రామ్ రామ్.
కుటుంబం యొక్క యోగక్షేమాలు ప్రభువు యొక్క సామర్థ్యంపై నడిచేవి. కానీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. ప్రభువు కుటుంబ పోషణ మామకు కష్టంగా ఉండేది. ప్రభువు బాధ్యతారహితంగా వ్యవహరించడం నచ్చేది కాదు. ఏదైనా ఉద్యోగం చేయాలి, దేవునిపై భారం వేసి కాలం గడపడం సామాన్యుల లక్షణం అని మామ నమ్మేవారు. వారి దృష్టిలో పురుషార్థ లక్షణమైన ఉద్యోగం చేయాలి, వ్యవహారిక జ్ఞానం సంపాదించాలని అని అనుకునేవారు. కానీ ప్రభువు వీటిని ఎప్పుడూ లక్ష్య పెట్టలేదు. ఎప్పుడూ భిన్నంగా ఆలోచించేవారు. అప్పుడప్పుడు మామ ఇంట్లో ప్రభువు ఉండేవారు. ఒకరోజు మధ్యాహ్నం మామ బయట నుండి ఇంటికి వచ్చేసరికి ప్రభువు మంచంపై శాలువా కప్పుకొని పడుకుని ఉండిరి. అప్పుడు మామకు ఆశ్చర్యం కలిగి ప్రభువుకి బుద్ధి చెప్పటానికి ఇదే సమయమని అనుకుని ప్రభువుని లేపి, జాగీర్దార్లాగా నిద్రిస్తున్నావు, కొంచెమైనా సిగ్గు అనిపించదా? నీవేంటి? నీ యోగ్యత ఏంటి? 16 సంవత్సరముల గుర్రములాగా ఉన్నావు. ఇంకా పొట్ట నింపుకునే తెలివి లేదు. నీకోసం ఇతరులు కష్టపడాలా? కొంచెమైనా కాళ్ళు చేతులు ఆడించాలి. శరీరంలో బుద్ధి ఉంది కానీ విద్యాభ్యాసం వద్దు. అక్షరాలు అన్నీ తెలుసు కానీ వ్రాయడం రాదు. శరీర సామర్థ్యం బాగుంది కానీ పని చేయకూడదు. ఇతరులపై ఆధారపడి బ్రతకకుండా ఇంటి పరిస్థితి చూడు. అమ్మ నీ కోసం కష్టపడాలి కానీ తన కోసం నీవు ఆలోచించవు. నేనైనా మీ కుటుంబాన్ని ఎంతని పోషిస్తాను? తన హితం తాను చూసుకోకపోతే ఇతరులు ఎవరు చూస్తారు? నా ఇంట్లో ఇక మీదట నీకు ఆసరా దొరకదని గ్రహించు. ఇన్ని రోజులు మీ పాలన పోషణ చేసింది వ్యర్థమైపోయింది. ఇక ముందు నీకు భోజనం దొరకదు. భోజనం పెట్టకపోతేనే నీకు కళ్ళు తెరుచుకుంటాయి. పో, నా ముందు నుండి వెళ్ళిపో అని మామ ప్రభువుని మందలించారు. ఇది విని ప్రభువులో ఏ తేడా కనిపించలేదు. తాము నిరాధారమయ్యామని కూడా అనిపించలేదు. మామ యొక్క అంతఃకరణ ప్రభువుకి తెలుసు. వ్యవహార దృష్టిలో మామ తన కర్తవ్యం చేశారు. ప్రభువు భక్తులకు మామ వ్యవహారం నచ్చేది కాదు. కానీ ప్రభువుకి మామ ప్రాపంచిక దృష్టి కలవారని, ఆయన సహజంగా అలా వ్యవహరిస్తారని ప్రభువుకి తెలుసు. ఇది ప్రభువుకు అనుకూలంగా జరిగింది. ప్రభువు కుటుంబ బంధం నుండి విముక్తి చెంది బయట ప్రపంచం ఉద్ధరించాల్సి ఉండెను. మామ ఈ విధంగా మందలించగానే ఇదే ఇల్లు విడిచే సమయమని ప్రభువుకి అనిపించింది. మనోహర నాయక్కి దత్త సాక్షాత్కారమై స్పష్టమైన సూచన లభించింది. కుటుంబ వ్యవహారం కోసం నృసింహ తాత్య ఉన్నాడని అనుకునేవారు. ప్రభువుకి సంసారం చేసే ఆలోచన ఉండేది కాదు. ఈ విషయం మనోహర నాయక్కి తెలుసు. కనుక ప్రభువు యొక్క ఏ పనిని వారు విరోధించేవారు కాదు. మామకు ఈ విషయం తెలియదు. మామ కుటుంబోద్ధరణ కోసం ఉపయోగపడతాడనుకొని ప్రభువుని మందలించారు. ఈ సమయం కోసం ఎదురు చూసిన ప్రభువుకు మామ అవకాశం కల్పించినట్లు అయింది. మామ మందలించగానే ప్రభువు ఏమి సమాధానం ఇచ్చారో అని పాఠకులకు ఉత్కంఠ కలగడం సహజం. ప్రభువు యొక్క వాస్తవిక స్వరూపం ఈ సమాధానం నుండి తెలుస్తుంది. అత్యంత శాంతంగా ఉల్లాసంతో ప్రభువు తాను ధరించిన ధోతిని చించి దానిని లంగోటీగా ధరించి మామ కాళ్లకు నమస్కరించి బయటకి వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ ప్రభువు యొక్క నోటి నుండి గంగాజల నిర్మల ప్రవాహం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ క్రింది వాక్ ప్రవాహం సహజంగా వెలువడింది. ప్రభువిన కోణ కుణాచావాలి కర్తాహర్తాతో కరవీత మీ మిథ్యాజన బోలి కొణకుణాచా చాకర్ మాలక్ వ్యర్థచి భాషణ ఖాళీ మాణిక మణే మాతేచా ఉదరీ నవమాస రక్షణ కేలి. ఏ ప్రభు అయితే తల్లి గర్భంలో 9 నెలలు రక్షించినాడో ఆ ప్రభువే నాకు జన్మనిచ్చారు. ఆ ప్రభువే నాకు పోషించుకునే సామర్థ్యం ఇస్తారు. తనే నాకు సర్వస్వం అంటూ, మామ మీరు కారణం లేకుండా మనసుకు కష్టం కలిగించుకోకండి. మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉండనివ్వండి. నేను వెళ్తున్నాను. పై విధంగా మామ యొక్క మందలింపు తనకు అనుకూలంగా చేసుకొని ప్రభువు బయటపడ్డారు. ప్రభు చిన్నప్పటి నుండి ప్రభు అంటే దత్త ప్రభువు అని ఎప్పుడూ పలికేవారు. అందుకని మాణిక్ అనే పేరు తరువాత ప్రభు అనే పదం స్థిరపడిపోయింది. ఇప్పటి వరకు ప్రభువుకి కళ్యాణ్తో సంబంధం ఉండేది. తరువాత ప్రభువు కళ్యాణి విడిచారు. కానీ జగత్తు యొక్క కళ్యాణం ప్రభువు చేతిలోకి వచ్చింది. కానీ ప్రభువు ప్రముఖ శిష్యులు కళ్యాణి గ్రామంలోనే ఉన్నారు. ప్రభువు వెళ్ళడం వల్ల ఆబాల గోపాలానికి చాలా బాధ కలిగింది. ఈ చరిత్రలో కళ్యాణికి చెందిన శిష్యుల వివరణ ముందు ఇవ్వడం జరిగింది. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు, శ్రీ గురు మాణికార్పణమస్తు.
జై సాయి మాస్టర్.